దేవరల నిజమైన సంఘటనలు ఉన్నాయంట. ఇక అసలు ముచ్చటకొస్తే గినక కొన్ని సైన్మాల కథలు చూస్తా ఉంటే నిజంగా జరిగిన సంఘటనలు స్ఫూర్తితోని దర్శకులు సిద్ధం చేసుకుంటా ఉంటారు కథలు. ఇక కాస్త వాటికి సైన్మాల హంగులను జోడించి కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తారు. లేకుంటే కల్పన రకంగా సృష్టించి మరి వేరే విధంగా ఆళ్ళకు తగ్గట్టుగా చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇక ఆ రూట్లో చూసుకుంటే గినక మాస్ యాక్షన్ సైన్మాలకు మనోళ్ళు మంచి ఆదరణ అయితే లభిస్తాయి. ఇక ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో గిట్లా ఒక్కొక్కసారి గిస్వంటి సైన్మాల ప్రయత్నం అయితే చేస్తా వచ్చిండు. ఇక అప్పట్లో వచ్చిన జనతా గ్యారేజ్ సైన్మా గిట్లా హైదరాబాద్లో ఉన్న పెహల్వాన్ని చూసి ఆయన కథ అల్లుకున్నట్లు టాక్ అయితే ఉన్నది. ఇక కొరటాల శివకెళ్ళి వచ్చిన సైన్మాలన్నీ మంచిగా సక్సెస్ అయితే అందుకున్నాయి. ఇక విజయాల కంటే పరాజయాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇక అందులోనూ ఇక పెద్ద పరాజయం ఏదైనా ఉన్నది అని అంటే ఇక అది ఆచార్య సైన్మా ఒకటే. ఇది ఇట్లుంటే ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలోకి వెళ్ళి మళ్ళా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సైన్మా అయితే రాబోతున్నది. ఇక ఆ సైన్మా గిట్లా నిజ జీవితమైన సంఘటనలు స్ఫూర్తిగా తీసుకొని తెరకెక్కిచ్చిర్రంట. గప్పట్ల 1987ల కారం చెడులా జరిగిన దళితుల ఊచకోత అసలు ఏ విధంగా సృష్టించిందో అనేది గప్పుడు మనం గుర్తుండే ఉంటది. దాని విధంగా ఆధారంగా తీసుకొని గీ సైన్మాల గిట్లా కొరటాల శివ అదే విధంగా తీసుకొని కథ అల్లినట్లయితే ప్రచారం నడుస్తున్నది. ఇక గప్పట్ల రెండు కులాల మధ్యలో జరిగిన గొడవ కారణంగా దళితులు 8 మంది చనిపోయారు. ఇక దీన్ని పట్టుకొని కథ రాసుకున్నాడంట మన కొరటాల శివ అనే మాట అయితే అంటున్నారు. ఇక దానికి ఇక సైన్మా వేరే ప్రపంచం సృష్టించి ఇక కొత్తగా చూపించే ప్రయత్నం అయితే చేయబోతున్నాడంట. ఇక ఈ నిజ జీవితమైన కథల స్ఫూర్తిగా తీసుకున్నాడు అనే విషయం నిజమా కాదా అనేది వాస్తవమా లేదా అనేది ఇంకా స్పష్టత అయితే లేకపాయే. అప్పట్లో గోపీచంద్ మల్లేని దర్శకుడు రవితేజకెళ్ళి ఇట్లా గిదే తరహాల సైన్మా ఒకటి చేద్దామనుకొని అనుకున్నారంట. ఇక వాళ్ళు పోస్టర్ ఇట్లా విడుదల చేసిరు. కానీ ఏమైందో ఏమో కానీ మళ్ళా వెనకడుగు వేసిరు. ఇప్పుడు మళ్ళా కొరటాల శివ గిట్లా గిదే స్ఫూర్తితోని రాబోతున్నాడనే మాట అయితే వినబడుతున్నది. ఇక ఒకవేళ వస్తే గినక దీంట్లో ఎన్టీఆర్ పాత్ర మరింత ఆసక్తికరంగా మారింది అని అంటున్నారు. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఓ వర్గానికి కాపు కాసేటోళ్ళ లెక్క కరవంచబోతున్నాడు అనే మాట అయితే వినబడుతున్నది. మరోపక్క ఇలెనైన సైఫ్ అలీ ఖాను దొంగల ముఠాకి నాయకుడు లెక్క రాబోతున్నాడనే మాట అయితే వినబడుతున్నది. ఇక దీంట్లో వాస్తవం ఎంత ఉన్నదనేది మనకి అధికారంగా చూసేంత వరకు మనకి ఏ విషయం అనేది స్పష్టత ఇయ్యలేం గినక అవు మీరగిట్లా గిస్వంటి నిజమైన సంఘటనలను స్ఫూర్తి లెక్క తీసుకొని మీ జీవితాల ఎటువంటి మార్పులని చేపట్టిరనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఒక గంట ఉంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.